హాయ్ మావా, వెల్కమ్ బ్యాక్. భీమా ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే చెప్పను బ్రదర్. ఎందుకంటే ఈ సినిమా చాలా మంది థియేటర్లో చూస్తారు, చాలా మంది థియేటర్లో చూడలేదు. అండ్ కమింగ్ సూన్ ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. అండ్ చాలా మంది ఓటీటీ లవర్స్ ఈ సినిమా కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. సో అందుకే ఈ సినిమా నేను స్టోరీ రివీల్ చేయదలుచుకోలేదు. అండ్ ఇక ఈ సినిమాలో ప్లస్ పాయింట్ ఏంటి, మైనస్ పాయింట్ ఏంటి, నేను ఇచ్చే రేటింగ్, సో దాని గురించి మనం మాట్లాడుకుందాం. మొదటిగా ప్లస్ పాయింట్ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఫస్ట్ ప్లస్ పాయింట్, ఈ సినిమాలో గోపీచంద్ డ్యూయల్ రోల్ యాక్ట్ చేశాడు. అండ్ ఫస్ట్ క్యారెక్టర్ ఆ పోలీస్ గెటప్‌లో యాక్ట్ చేసే ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో, ఎస్పెషల్లీ ఫైట్ సీన్స్‌లో గోపీచంద్ కుమ్మేశాడు మామూలుగా లేదు. ఎర్రగదీశాడు ఫైట్ సీన్స్‌లో. అండ్ కామెడీ టైమింగ్ కూడా వర్కౌట్ అయింది. సో ఫస్ట్ హాఫ్ విషయానికొస్తే సినిమాకి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అండ్ డైరెక్షన్ బాగుంది. తర్వాత మాళవిక నాయర్ హీరోయిన్ చాలా రోజుల తర్వాత మళ్ళీ మన తెలుగు సినిమాలో 'భీమా' సినిమాలో యాక్ట్ చేసింది. చాలా హార్డ్‌గా ఉంది. ఆమె క్యారెక్టర్ కూడా సినిమాకి ప్లస్ పాయింట్ అయింది. ఆ లవ్ ట్రాక్ కూడా చాలా బాగుంది. అండ్ తర్వాత ఇక ప్రొడక్షన్స్ వాల్యూస్ గాని, అండ్ సినిమాటోగ్రఫీ గాని చాలా రిచ్‌గా ఉంది మామ. ఇదొక ప్లస్ పాయింట్ చెప్పొచ్చు. ఇది సినిమాకి ఫస్ట్ ప్లస్ పాయింట్. ఇక మైనస్ పాయింట్ గురించి మాట్లాడుకోవాలంటే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కానీ, అండ్ సాంగ్స్ కానీ చాలా వరస్ట్‌గా ఉంది మామ. ఇలాంటి హై వోల్టేజ్ యాక్షన్ మూవీకి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అంత ఇంపాక్ట్ లేదు. అండ్ మ్యూజిక్ కూడా చాలా వరస్ట్‌గా ఉన్నాయి. ఉండేది 2, 3 సాంగ్స్ ఉన్నాయి. అస్సలు బాలేదు ఒక సాంగ్ కూడా. ఇక స్క్రీన్ ప్లే విషయానికొస్తే ఫస్ట్ హాఫ్ విషయంలో చాలా ఫాస్ట్‌గా వెళ్ళిపోయింది. కానీ సెకండ్ హాఫ్‌లో చాలా లాగ్ ఉందన్నమాట. ఏంట్రా సెకండ్ హాఫ్ అంటే సెకండ్ హాఫ్ ఒక హాఫ్ అన్ అవర్ కంప్లీట్ అయిన తర్వాత ఒరేయ్! ఇది రివెంజ్ డ్రామా మూవీనా అని అప్పుడు మనకు తెలుస్తుందన్నమాట. ఓకే. ఇది రివెంజ్ డ్రామా మూవీ అని. సో ఒక చిన్న పాయింట్ పట్టుకొని చాలా లాగ్ చేశారన్నమాట సెకండ్ హాఫ్. సో మొత్తానికి సెకండ్ హాఫ్ దొబ్బిందని చెప్పొచ్చు. కానీ ఎస్పెషల్లీ క్లైమాక్స్ మాత్రం చాలా బాగుంది. సెట్ అయింది. కానీ ఈ రిమైనింగ్ స్టార్టింగ్ నుంచి సెకండ్ హాఫ్ స్టార్టింగ్ నుంచి ఆ ఎండింగ్ లాస్ట్ ఒక 20 మినిట్స్ వరకు దొబ్బిందని చెప్పొచ్చు. సో మొత్తానికి ఓవరాల్‌గా వన్ టైమ్ వర్త్ మూవీ. అడల్ట్ సీన్స్ లేవు. అండ్ తర్వాత బూతులు అలాంటివి ఏమి లేవు. కిస్సింగ్ సీన్స్ కూడా లేవు. ప్యూర్ ఫ్యామిలీ 100% ఫ్యామిలీ వాచ్డ్ మూవీ. అండ్ కమింగ్ సూన్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ చేయబోతున్నాం కాబట్టి వన్ టైమ్ వర్త్ మూవీ చూడొచ్చు. సో నా ఓవరాల్‌గా ఈ సినిమాకి నేనిచ్చే రేటింగ్ 5కి ఔట్ ఆఫ్ 3. సో దాని మించి ఇవ్వలేను. ఎందుకంటే సెకండ్ హాఫ్ చాలా లాగ్ ఉందన్నమాట. చిన్న పాయింట్ దాన్ని చాలా లాగ్ చేశారనిపించింది. సో ఓవరాల్‌గా వన్ టైమ్ వర్త్ మూవీ. సో ఓటీటీలో అయితే చూడొచ్చు. సో ఈ సినిమా థియేటర్‌లో చూడాలనుకుంటే స్కిప్ చేసి ఓటీటీలో వెయిట్ చేసి చూడండి. అదైతే నేను ముందే చెప్పేస్తున్నా. సో గోపీచంద్ యాక్టింగ్ మాత్రం కుమ్మేశాడు. అండ్ ఆ పోలీస్ గెటప్‌లో ఆ క్యారెక్టర్ మాత్రం. కానీ సెకండ్ క్యారెక్టర్ ఏంటనేది మీరు సినిమాలో చూడండి ఓటీటీ వచ్చిన తర్వాత. సో మొత్తానికి రేటింగ్ చేశా. అదనమాట. ఓకే. అండ్ రివ్యూ మీకు నచ్చితే లైక్ చేయండి మామ. అండ్ వీడియోని షేర్ చేయండి. అండ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వాట్సాప్ గ్రూప్ ఛానెల్‌ని ఇంకోటి క్రియేట్ చేశాను. డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. జాయిన్ అవ్వండి. ఓకే. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్‌తో మళ్ళీ మేము ఉంటాం మామ. బాయ్.